this in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be. ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ యువర్ మేనేజ్మెంట్. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్. వచ్చాను, బాగుంది అసలు. ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉంది. లైటింగ్ కానీ యాంబియన్స్ కానీ ఇక్కడ వస్తే ఏదో నేర్చుకోవాలనే కుతూహలం వస్తుంది. నాకు కూడా ఒక స్టూడెంట్లా ఫీల్ కలిగింది ఇది వచ్చాక. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గురించి చాలా ఒబిడియంట్గా, అంటే ఏదో ప్రతి ఒక్కరి ఫేస్లో ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే కనపడుతుంది అందరిలో. ఇట్స్ హ్యాపీ. అండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. సో మీరు అన్నట్టు హీరో, ఇది మెయిన్ హీరో పర్స్పెక్టివ్లో నడుస్తుంది సినిమా మొత్తం. కంటిన్యూస్గా తను ఏం చూస్తున్నాడు, ఎవరిని కలిశాడు, తనకు ఎదురే ఏమి జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, తన లైఫ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరిగింది అనేదే స్టోరీ. సో ఇది కంప్లీట్ థ్రిల్లర్ డ్రామా అండి. అండ్ నేను కామెడీకి ఎక్కువ స్కోప్ ఎందుకు పెట్టలేదంటే, నాకు పర్సనల్గా నేను ఒక సినిమా చూస్తున్నాను, ఒక థ్రిల్లర్ ఆర్ హర్రర్ సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక సాంగ్ వస్తే ఐ ఫీల్ అన్కంఫర్టబుల్. లేదంటే ఒక కామెడీ ట్రాక్ వచ్చిందంటే నేను దాంట్లోంచి బయటకు వచ్చేస్తాను. ఒక మంచి మూడ్, ఒక సస్టైన్ జరుగుతూ ఉంటుంది, ఒక హైలో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ సడన్గా ఏదో కామెడీ బిట్ ట్రాక్ వచ్చిందంటే చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. సో నాకు అది ప్రాబ్లం. చాలా సినిమాల్లో నేను ఫేస్ చేశాను. నేను మూవీ లవర్ని. నేను కంప్లీట్గా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తున్నానంటే కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతాను నేను సినిమాలో. సో అలాంటి టైంలో స్టోరీ డ్రైవ్ చేస్తున్న టైంలో వేరే అన్నెసెసరీ ట్రాక్స్ రావడం, అది మేబీ అది చాలా మంచి కామెడీ అయి ఉండొచ్చు, మంచి పాట అయి ఉండొచ్చు, మంచి ఏదైనా ఉండొచ్చు. బట్ స్టోరీకి సంబంధం లేకుండా వేరే అన్నెసెసరీ ట్రాక్ వచ్చిందంటే నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను సీట్లో. ఫస్ట్ పిక్చర్ అండి మ్యూజిక్. ఎందుకంటే మీకు ఆదిత్య తీసుకున్నారంటే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే న్యూ పిక్చరు ఆదిత్య తీసుకోవడం అంటే ఇట్స్ మీరు హాఫ్ వంది ఇది అన్నమాట. ఎందుకంటే పర్టికులర్గా ఇలాంటి సస్పెన్స్ ఇది మ్యూజిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు జస్టిస్ చేశారు అనుకుంటున్నారా పిక్చర్కు? అంటే వాళ్ళిద్దరు కష్టపడిన దానికి 100% ఇచ్చానండి. అంటే సో మనం ఎంత బాగా సినిమా తీసామనేది కాదు, షూట్ ఎంత బాగా చేసాము, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. దానికి ఒక సోల్ మ్యూజిక్. సౌండ్, వితౌట్ సౌండ్ నేను ఒక సినిమా చూడలేను. చాలామంది ఉండొచ్చు సౌండ్ లేకుండా, అలాంటి వేవ్ సినిమాలు కూడా వచ్చాయి. వితౌట్ సౌండ్తో ఎక్స్పెరిమెంట్లు చేసి హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ నా వరకు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆడియన్స్ కూర్చొని సినిమా చూసేటప్పుడు కంప్లీట్గా వాడి 2 సెన్సెస్ పనిచేస్తాయి. ఒకటి విజువల్ అండ్ ఆడబుల్. అవి 2 సాటిస్ఫై చేయగలిగినామంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. కథ చెప్తూ ఆ కథకు సంబంధించి అక్కడ ఆ పాత్రలు ఏం చెప్పదలుచుకున్నాయి, ఆ సిచ్యువేషన్లో ఎమోషన్ ఏంటి, అక్కడున్న సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి, లేచాడా, కూర్చున్నాడా, పడుకున్నాడా, దానికి తగ్గట్టు సౌండ్స్. సో ఆ ఎమోషన్ డ్రైవ్ చేసే మ్యూజిక్ అది ఒక లెవెల్లో తీసుకెళ్తే డెఫినెట్గా ఆ సినిమా మంచి రిజల్ట్ వస్తుందని నా ఒపీనియన్. సో దానికి తగ్గట్టు నేను పర్సూ చేశాను. 100% తను న్యాయం చేశాడు. ఎందుకంటే మీరు సాటిస్ఫై అయితే సరిపోద్ది. నేను ఎందుకు అడిగా అంటే స్పెసిఫిక్గా ఇలాంటి జోనర్ పిక్చర్స్కి ఏంటంటే ఈ హాలీవుడ్ కానీ ఏదన్నా కానీ ఈ తలుపు డోర్ కిర్రమన్నా దానికి ఇచ్చే సౌండ్ ఎఫెక్ట్, అంటే పర్టికులర్ ఇలాంటి జోనర్కు 50% లైఫ్ అనేది సౌండ్, అదే మ్యూజిక్. అందుకని అడిగా. ఓకే, వెల్ డన్ సార్. ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మాక్సిమం నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ యాక్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, డైరెక్షన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎంతమంది ఎవరెవరు అనేది నాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ సినిమా లవర్సే, అర్థమవుతుంది. సో మ్యాక్సిమం మా కంటెంట్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేసింది, అంటే మీరు ఎంటర్టైన్ అయ్యారనేది నాకు అర్థమవుతుంది.
మాకు మాకు కావాల్సింది అదే. సో మేము యూట్యూబ్లో పెట్టాము. సో కామెంట్స్ రూపంలో థర్డ్ పార్టీ నుంచి వచ్చాయి మాకు రిజల్ట్. సో డైరెక్ట్గా మేము ఫేస్ చేస్తున్న రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం. సో మేము ఒక ట్రైలర్ చూసేటప్పుడు ఎలాంటి రియాక్షన్ వస్తుంది బాడీ లాంగ్వేజ్లో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో, కానీ ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నా, చాలా నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంది. పర్సనల్గా చాలా బాగా నచ్చింది. డెబ్యూ ఫిలిం. నాకు ఇలాంటి జోనర్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. ఇఫ్ ఐ డూ మై డెబ్యూ, నేను ఇలాంటి డెబ్యూతో లాంచ్ అవ్వాలని నేను పర్సనల్గా నేను అనుకుంటాను. సైకిక్ డిజార్డర్స్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్క డిజార్డర్కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. సో రకరకాలు ఉంటాయి. అది డెప్త్కి వెళ్తే చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. ఇది మనం చెప్పింది స్కిజోఫినియా సంబంధించిన లక్షణాలు. సో స్కిజోఫెనియా అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం. ఏదైనా ఆడిబుల్గా కావచ్చు, విజువల్గా కావచ్చు, సెన్సిబుల్గా కావచ్చు. ఏదైనా 5 సెన్సెస్లో మీకు ఏదో ఒక సెన్స్ లేనిది మీకు ఎక్స్పీరియన్స్ చెందడం. సో దాని నుంచి నేను తీసుకున్న ఒక పాయింట్ అంతే ఇది. సో మూవీకి అసలు సంబంధం ఉండదండి. హీరోకి ఇక్కడ ఏంటంటే హీరో కన్ఫ్యూజన్, అసలు నిజంగా తనకి అలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాడా లేదా అనేదే కన్ఫ్యూజన్ డ్రామా. 2000 ఆ టైంలో కంప్లీట్ చాలా వేవ్ వచ్చింది. ఆ టైంలో ఇన్సోమినియా చాలా సినిమాలు ఉన్నాయి మీకు అంటే మూవీస్ ఇన్సోమినియా గురించి చెప్తున్నా, మూవీస్ గురించి అడుగుతున్నా. చాలా ఉన్నాయి మీకు, లైక్ షట్టర్ ఐలాండ్, అది స్కిజోఫినియా. చాలా సినిమాలు హాలీవుడ్లో కనపడతాయి. తెలుగులో చాలా తక్కువ మంది అటెంప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని నుంచి ఇన్స్పైర్ అవుతారండి. ఇన్స్పిరేషన్ లేకోకుండా ఎవరు ఉండరు. మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు, మీకు ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ ఉంటారు. ఇన్స్పిరేషన్ వేరు, కాపీయింగ్ వేరు. సో ఇన్స్పిరేషన్ లేకోకుండా మనం ఏది నేర్చుకోలేము. ఒక లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాడి టేస్ట్ని బట్టి. నాకు ఒక టేస్ట్ ఉంటుంది. నా మ్యాటర్ ఆఫ్ టేస్ట్లో ఏ డైరెక్టర్కి నేను మ్యాచ్ అవుతాను అంటే, నా మ్యాటర్ ఆఫ్ టేస్ట్లో నాకు ఏ సినిమాలు నచ్చుతాయి, ఏ డైరెక్టర్ నాకు నచ్చుతాడు, ఎలాంటి సినిమాలు నాకు నచ్చుతాయి. సో వాటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుంది. అది అందరి మీద పడుతుంది. ఎవ్వరు దీనికి అతిథులేం కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ మన బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మన థింకింగ్ థాట్ ప్రాసెస్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్లా మన బిహేవియర్లో, మన దాంట్లో ఒక మన మేనమామ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ప్రతి దాని మీద ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇది మూవీలో వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ కదా. కొన్ని మూవీస్ ఉంటాయి అవి మనం మైండ్ రిలాక్స్ చేసినా అదే మనకు అర్థమైపోతుంది. ఇవి కొంచెం మైండ్ యూస్ చేస్తేనే అర్థమవుతుందా, లేదంటే అలా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతుందా? మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. అంటే నా ఒపీనియన్లో అందరం చూసి అనుకుంది, ఒక 5 minutes చూస్తే అలా ఇన్వాల్వ్ అయిపోతారు సబ్జెక్ట్లో. మనకి ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. అంతా వన్స్ సినిమా 10 minutes చూస్తే హుక్ అయిపోతారు. ఏం జరుగుతోంది అనేది అర్థం కాదు సినిమా. ఆ 10 minutes తర్వాత మీ బ్రెయిన్కి పని చెప్పను. మామూలుగా జనరల్గా మనం సినిమా చూసేటప్పుడు, ఒక సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది అవ్వచ్చు, నెక్స్ట్ ఇది అవ్వచ్చు, ఇది అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒక మన బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ బ్రెయిన్ మన నెక్స్ట్ మనం అది ఎలా మనం ఇంతకుముందు ఎన్నో సినిమాలు చూసింటాం. సో అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న సినిమా ఇది జరగచ్చు, నెక్స్ట్ ఇలా పెట్టాడు కాబట్టి ఇది జరగచ్చు అనే ఒక అంచనా వస్తుంది. బట్ ఈ సినిమాలో మీకు ఇది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా జరిగిండదు. ఇంకోటి జరుగుతుంది అనుకుంటారు, అది జరిగిండదు. సో అప్పుడు ఒక అరగంట ఆలోచించి, మనం ఎందుకు ఆలోచించడం, అడేం చెప్తాడో ఇందాం, అదేం చెప్తాడో చూద్దాం డైరెక్టర్ అనేది ఒక డిసిషన్కి వచ్చి కామ్గా సినిమా చూడడం మొదలు పెడతారు. సో ఎండింగ్కి ఖచ్చితంగా మీకు అల్టిమేట్ థ్రిల్స్ ఉంటుంది. మీరు సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చి ఒక అరగంట సినిమా గురించి ఆలోచిస్తారు. డెఫినెట్లీ ఉంటుందండి. మీరు అనుకుంటారు కానీ అది ఉండదు, వేరేదే ఉంటుంది. ప్రిడిక్ట్ చేయలేరండి. అంటే స్క్రీన్ సినిమాను చూసేందుకు బుర్ర బద్దలు చాలా ఆలోచించారు. అదే అసలు మీరు ఆలోచించే ఛాన్స్ నేను ఇయ్యను. మీరు 10-20 నిమిషాలు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచించడం, మనకు టైం బొక్క అని మీరు నేనేం చెప్తే అదే వినే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చి సినిమా చూస్తారు.
సినిమా ఒక అరగంట సినిమా తర్వాత నేను ఆలోచించడం వేస్ట్, కామ్గా సినిమా చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, త్రూఅవుట్ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి చూద్దామనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చి సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈ మాట మీరు అవును ఆ రోజు చెప్పాడు కదా ఇడు అనుకుంటారు. అండ్ కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్కి కొన్ని అది డిసీజ్ని చూపించడానికి కొన్ని విఎఫ్ఎక్స్ లాంటివి వాడతారు. అది మీరు ఓన్లీ కాన్సెప్ట్ అలా అంటే గజనీ సినిమాలో అది ఉండడం వల్ల కొన్ని అట్లా వస్తుంటుంది కదా, వచ్చి వెళ్ళిపోవడం లాగా. అలాంటి విఎఫ్ఎక్స్ ఏమన్నా అంటే ఇతనికి ప్రాబ్లం అంటే నార్మల్ మనిషి కాదు కదా, ఇతను హీరో నార్మల్ మనిషి కాదు, అతనికి ఆ డిసీజ్ ఉందని బ్యాక్గ్రౌండ్లో తెలియడానికి అప్పుడప్పుడైనా గుర్తు చేయడానికి వెనకాల ఇలాంటి విఎఫ్ఎక్స్ లాంటిది ఏమైనా అంటే మాకు బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి నార్మల్ మనిషి కానప్పుడు ఇతనికి డిఫరెంట్గా ఏమైనా క్యారెక్టరైజేషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? నార్మల్ వ్యక్తి కాదు అని చెప్పట్లేదండి, అంటే గజనీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది మీరు చూస్తుంటే మీకు ఏదో ఒక కంప్లీట్ ఫిక్షనల్ మూడ్లో ఉంటుంది. ఇది మీకు ఎవ్రీవన్ రిలేట్స్ దట్ క్యారెక్టర్. మీరు ప్రతి ఒక్కరి లైఫ్లో మేబీ అలాంటి సిచ్యువేషన్ అంటే అంత పీక్స్లో కాకపోయినా ఏదో ఒక సందర్భంలో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఒంటరిగా ఇంట్లో కూర్చొని పడుకున్నప్పుడు ఎవ్వరు లేరు, రాత్రి చీకటిగా ఉంది, ఆ టైంలో పడుకున్నారు. సో మీరు ఒక హారర్ ఇన్సిడెంట్ అలాంటి ఎఫెక్ట్ వచ్చిండొచ్చు. సో అలాంటి ఎక్స్పీరియన్స్తో అది కొంచెం పీక్ స్టేజ్లో తీసాను అంతే. ఈజ్ అవర్ ఎడిటర్, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఇక్కడ అందరిది డెబ్యూ అండి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరం డెబ్యూయే. విఎఫ్ఎక్స్కి పెద్ద స్కోప్ లేదండి, మనం చాలా రెగ్యులర్గా మన లైఫ్లో జరిగే సినిమా లాగే ఉంటుంది. లేదని చెప్పను, సమ్వాట్ ఉంది. అంత కంప్లీట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో డిజైన్ అయిన సినిమా కాదు, ఆ అవసరం కూడా రాలేదు నాకు. వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ టు పెర్ఫార్మ్ ది క్యారెక్టర్? బ్యాక్గ్రౌండ్ డిజార్డర్ అని you mean movie experience or my characterization? How do I came into the project? No, character preparation. Yeah, definitely అండి, వర్క్షాప్ అయితే చేశాను. బికాజ్ ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో సార్ కూడా నన్ను ఆడిషన్ తీసుకునే సెలెక్ట్ చేసుకున్నారు. సో వర్క్షాప్తో చేశాను. సో ఐ కాంట్ రివీల్ ద వాట్ ఐ డిడ్, ఎందుకంటే అది మీరు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ అండి, నేను అంటే వన్స్ నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవడానికి కొంచెం హోంవర్క్ అయితే చేశాను. అంటే ఎలా బిహేవ్ చేస్తాడు డ్యూరింగ్ ద ఇల్యూషన్ అండ్ ఆల్. సో ఐ హావ్ డన్ దట్. యా అండి, అంటే కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి దట్ ఇప్పుడు చెప్పలేను. Sir, I have a question to the director. Yeah. How difficult is to get the producer? How did you convince the producer with this idea? అంటే ఐడియా క్రేజీ ఉంది, చాలా బాగుంది, చాలా. హౌ డిడ్ యూ అసలు ఎలా ప్రొడ్యూసర్ కన్విన్స్ చేసి సినిమాకి ఓకే చేయించారు చెప్పండి సార్. మీరు డైరెక్టరా, అప్కమింగ్ డైరెక్టరా? సో అందుకే టిప్ లాగా అడుగుతున్నాను. సో ఇది ప్రతి ఒక్క డైరెక్టర్కి ఫేస్ చేసే, సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది, హిడెన్ టాలెంట్స్, సో అందుకే ఇండస్ట్రీకి వస్తారు. బట్ ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించడం ఎలా అనేది. సో దీంట్లో రకరకాల ప్రొడ్యూసర్లు ఉంటారు, రకరకాల మెథడ్స్ ఉంటాయి. సో నా కేసుకి వచ్చేసరికి మేము ఆల్రెడీ ప్రొడ్యూసర్తో నేను ఒక 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నానండి. 3 years 5 years దాదాపు ట్రావెల్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు మేము ఒక షార్ట్ ఫిలిం ఆల్బమ్ సాంగ్స్ అవి చేసాము. సూపర్ డూపర్ హిట్ అయ్యి యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో, కలైపోది వేసినాం. తర్వాత దాని రిజల్ట్ బాగా రావడంతో నా మీద నమ్మకం వచ్చింది మా ప్రొడ్యూసర్. సో ఇమీడియట్గా మూవీ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఒక యూనిక్ సబ్జెక్ట్ తీసుకుందాము, సో అందరూ చేసే రెగ్యులర్ ఫార్మేట్లో కాకుండా యూనిక్ సబ్జెక్ట్ తీసుకుందామనే ఐడియాతో, కామన్ ఐడియాతో తీసుకున్నాం. ఆడిషన్ చేసామండి అన్ని, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్కి నేను ఆడిషన్ చేసే తీసుకున్నాను. ఎందుకంటే న్యూ క్యాస్ట్, మొత్తం న్యూ క్యాస్ట్, 1-2 క్యారెక్టర్స్ అయితే అన్నికి న్యూ క్యాస్ట్. సో నా పర్టికులర్ క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారు, కరెక్ట్ పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతారు అనేది నేను చాలా డీప్గా స్టడీ చేసి తీసుకున్న క్యారెక్టర్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ థ్రిల్లర్ జోనర్కి యాక్షన్ కూడా అంత ఇంపార్టెంట్. సో యాక్షన్ పార్ట్ అంటే
దాన్ని డెబ్యూ హీరో గారు అంతే 100% చేశారంటారు. 100% చేశాడండి. నేను ఊహించుకున్న దానికంటే ఎక్కువ అది చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు తీసుకున్నాము అంటే సో వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. మనం వాళ్ళ సినిమాలు చూసింటాము, వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసింటాము. ఒక బెంచ్ మార్క్ ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్కి. సో నేను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ వాళ్ళు ఇంకా ఇంతకంటే అద్భుతంగా చేయగలరు అనేది ఒక ఇది ఉండిపోతుంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు కొత్త వాళ్ళతో వెళ్ళారంటే మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అంటే ఆన్ సెట్స్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ షాట్ పెట్టే వరకు, ఆ షాట్ ఓకే వరకు మీకు అది అర్థం కాదు తను ఏం చేసిండే. ఆడిషన్స్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వేరు. సో మీకు అక్కడ ఆ కాస్ట్యూమ్ ఉండదు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కాస్ట్యూమ్ ఉండదు, సో ఆ గెటప్ ఉండదు, ఆ మేకప్ ఉండదు, మీకు ఆ సెటప్ ఉండదు. పెద్ద ట్రాలీ, కెమెరా, లైట్స్, ఆర్ట్ ఇవన్నీ ఉండవు. సో మీకు ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ కెమెరా పెడతారు, చేయమంటారు. సో అప్పుడు వాళ్ళకి 100% ఇవ్వలేరు. ఏ ఆడిషన్లో నాకు తెలిసి నేను చూసినంత వరకు మేబీ ఇవ్వచ్చు, నేను నా ఎక్స్పీరియన్స్లో అయితే ఇవ్వలేరు. ఆన్ సెట్స్కి వచ్చేసరికి సో మీకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీకు ఒక మానిటర్ డైరెక్టర్ ముందర ఉంటుంది, మైక్ డైరెక్టర్ చైర్లో కూర్చొని యాక్షన్ చెప్తాడు, సో కెమెరామ్యాన్ రోల్ చెప్తాడు, ఆ ట్రాలీ ఈ లైట్స్ అన్ని సెటప్ వచ్చేసరికి తను గెటప్ లోకి వెళ్ళిపోతాడు. ఆ గెటప్ ఉంటుంది, మీరు చూసినట్టు కట్లు, స్క్రాచెస్ అవన్నీ పడిన తర్వాత ఆ ఫీల్ లోకి వెళ్ళిపోతారు. సో అప్పటికి చేయగలుగుతారా లేదా అనేది యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అంతకు ముందు నాకు మహేష్ ఈ సినిమా తీసుకున్నప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఎక్కడో డౌట్స్ ఉన్నాయండి. నేను చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది. ఎందుకంటే ఎవ్రీ సీన్ తను భుజాల మీద వేసుకొని నడిపించాలి. ఎందుకంటే త్రూ అవుట్ మూవీ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు తనే ఉంటాడు. మూవీ అంతా తన పర్స్పెక్టివ్ లో జరుగుతూ ఉంటుంది, ఇందాక చెప్పాను. సో ఎవ్రీ సీన్ తను భుజాల మీద వేసుకొని నడిపియాలి. ఎక్కడైనా తను ఫెయిల్ అయినాడంటే సినిమా మొత్తం దొబ్బిద్ది. సో అలాంటి క్యారెక్టర్ నేను భయంగానే ఉన్నా ఒక రకంగా. సో నేను ఒక ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత అది ఓకే అయ్యేసరికి ఇదిరా కావాల్సింది, నాకు ఇలాంటి యాక్టర్ కదా నాకు కావాల్సింది, ఇంకా ఈ సినిమా సక్సెస్ డౌటే లేదు అనేది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజు వచ్చింది, ఈ రోజు వరకు నాకు కాన్ఫిడెన్స్ అలాగే ఉంది. అండ్ స్క్రీన్ మీద చూసేసరికి ఎవ్రీ యాక్టర్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ బయట చూడడానికి స్క్రీన్ మీద చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు తనే చూస్తే నార్మల్ గా ఇలా బయట ఎలా ఉంటాడు, స్క్రీన్ మీద చాలా ఒక ఫిజికల్ అపీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అది కావాలి ఎవ్రీ యాక్టర్కి. సో అది 100% ఉంది. ఇందాక సార్ అన్నట్టు కళ్ళు, ఇంప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ యాక్టర్కి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళతోనే చాలా వరకు మనము ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి. డైలాగ్స్ ఉంటాయి, చాలా వరకు డైలాగ్స్ ఉండకుండే ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. ఓన్లీ కళ్ళతో చెప్పే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్. కళ్ళు బాగున్నప్పుడు అవన్నీ పలుకుతాయి. సార్ మై క్వశ్చన్ ఇస్ ఫర్ ఎడిటర్. సార్ నేను ఇక్కడ ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో యాక్చువల్లీ ఫస్ట్ మీరు రా ఫుటేజ్ చూసినప్పుడు హౌ డూ యూ ఫీల్, మీకు ఎలా ఫీల్ అనిపించింది? అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ నేను ఏది ఎడిట్ చేసినా స్క్రిప్ట్ వింటాను ప్రతిసారి. సో స్క్రిప్ట్ విన్నాకనే నాకు అది సినిమా చాలా బాగా నచ్చేసింది. అండ్ లైక్ స్క్రిప్ట్ విన్నప్పుడు అర్థమైపోయింది, అంటే లైక్ సినిమా అంతా ఎలా వెళ్ళిపోతుంది, అంటే ఏ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతుంది. సో ఫుటేజ్ చూసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. మీకు ఎంత ఫుటేజ్ వచ్చింది సార్ మామూలుగా సినిమా? ఫుటేజ్ అంటే ఫుటేజ్ మీకు కౌంట్ ఏం అవసరం లేదా, లైక్ మన ఫ్లోకి ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకుంటాయి. కంప్లీట్గా ఒక రా ఫుటేజ్ మీకు మీ దగ్గరికి చిప్ ఎంత, అంటే ఎన్ని జీబీ? హార్డ్ డిస్క్లో హార్డ్ డిస్క్ ఎంత? ఒరిజినల్ హార్డ్ డిస్క్ అయితే 4-5 వరకు వచ్చాయి. 400 కన్వర్షన్ చేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఇంకా రష్ అనేది నీకు ఎంత ఉన్నా మన లైక్ సినిమా కథ ఏం చెప్పాలనుకుంటున్నా ఇంపార్టెంట్ కదా. లైక్ ఇందులో అయితే నాకు ఫుటేజ్ అయితే అన్ని కావాల్సినవి వచ్చేసాయి అనమాట. అంటే లైక్ ఏ షార్ట్ నాకు ఇక్కడ క్లోజ్ కావాలంటే క్లోజ్, వైడ్ కావాలంటే వైడ్, సో అలా ప్రతి షాట్ తీసుకొచ్చాను. అన్నకి మెయిన్ ఏంటంటే డైరెక్టర్కి ఎడిటింగ్ ఐడియా ఉంది కాబట్టి సో మనకి ఇంకా బెటర్. సార్ క్వశ్చన్ డైరెక్టర్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని సినిమాలు సింగ్ సౌండ్ పైన అండ్ కొన్ని సినిమాలు డబ్బింగ్ పైన చేస్తారు. సింగ్ సౌండ్ ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సింగ్ సౌండ్ పైన చేస్తే ఆ షార్ట్ తీసాక మళ్ళీ ఆ షార్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్కి వెళ్ళింది, ఆ షార్ట్ అనేది మిస్ అయితే ఇప్పుడు
అలా కాకుండా డబ్బింగ్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు సింక్ సౌండ్కి బెటర్ అంటారా, డబ్బింగ్కి బెటర్ అంటారా యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అది మీరు తీసుకున్న సబ్జెక్ట్ మీద ఉంటుందండి. మీరు ఎలాంటి కథ చెప్పాలనుకున్నారు, ఎలాంటి కథ చెప్పాలనుకున్నారనే దాని మీద కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను కంప్లీట్ న్యాచురల్గా రియలిస్టిక్ మూవీ చేస్తున్నాను అంటే నేను పీక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా రియలిస్టిక్ సినిమా చేస్తున్నాను, లైక్ సినిమా బండి, కంచరపాలెం ఇలాంటి సినిమాలు. సో అక్కడ సింక్ సౌండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే అక్కడ లైవ్ సౌండ్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అక్కడ సింక్ సౌండ్ అయితేనే బెటర్. అక్కడ మీరు సబ్జెక్ట్ బట్టి అక్కడ మీరు ఒక సైకిల్ వెళ్తుంది, ఆ సైకిల్ ఆ పర్టికులర్ రోడ్, అది మట్టి రోడ్డా తార్ రోడ్డా, ఆ సౌండ్కి దానికి ఆ సైకిల్కి ఆ రోడ్డుకి మధ్యలో క్రియేట్ చేసే ఆ సౌండ్ మీరు డబ్బింగ్ ఎస్ఎఫ్ఎక్స్ క్రియేట్ చేస్తారు. అది ఆ సింక్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఫాలోస్ మీరు లేచినప్పుడు ఎలాంటి సౌండ్ వచ్చింది, కూర్చున్నప్పుడు ఎలా, పడుకున్నప్పుడు ఎలాంటి సౌండ్ వచ్చింది, ఇలాంటి సౌండ్స్ మీరు సింక్లోనే పాసిబుల్ అవుతుంది. అది ఎప్పుడు మీకు కావాలి. సో నేను అలాంటి అట్మాస్ఫియర్ థియేటర్లో క్రియేట్ చేయాలి, ఆడియన్స్కి ఇలాంటి అట్మాస్ఫియర్ ఇవ్వాలి అనే మీకు బేసిక్ థాట్ ఉన్నప్పుడు సింక్కి వెళ్ళడం బెటర్. సో మోస్ట్ ఆఫ్ ద హాలీవుడ్ సినిమాలు సింక్లో వెళ్తున్నాయి నేను నాకు తెలిసినంత వరకు అయితే. సో అది మీరు ఎలా పర్సీవ్ చేస్తారనే దాని మీద ఉంటుంది. సో నా ఐడియా ఇది డబ్బింగ్ అనేది ఇన్ మై కేస్ ఇది డబ్బింగ్ అండ్ రికార్డెడ్ సౌండ్స్ అయితేనే చాలా ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పర్టికులర్ ఇది ఒక ఫిక్షనల్ డ్రామా, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి ఆడియన్. ఒక కథ చెప్పేటప్పుడు ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఆ మూడ్లో నేను ఏం చెప్తున్నా లాజిక్స్ వెతకూడదు, ఇది వెతకూడదు. కాబట్టి ఆ సౌండింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ మ్యూజిక్ ఇంపార్టెంట్, ఆ ఫీల్ నేను ఏం ఫీల్ చెప్తున్నానో అది ఫీల్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. కాబట్టి నాకు కంప్లీట్ క్రియేటింగ్ సౌండ్స్ కావాలి. మీరు ఎడిటర్ గారిని చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు సార్? తనకు స్టోరీ చెప్పానండి. స్టోరీ చెప్పినప్పుడు నా మైండ్లో ఏది ఉందో ఎగ్జాక్ట్గా తను రిసీవ్ చేసుకుంటున్నాడు. తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, రియాక్షన్స్. నేను ఎప్పుడైనా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ చెప్పాను సీన్, సో అక్కడ తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఒక కామెడీ సీన్ వచ్చింది, ఈ మాటకి తను ఎలా రియాక్ట్ అయ్యాడు. సో ఇలాంటి చూస్తాను నేను ఎవ్రీ టెక్నీషియన్లో నేను అది చూస్తాను. ఎందుకంటే నా ఐడియాని తను కనెక్ట్ అవుతున్నాడా లేదా, తను పర్సీవ్ చేస్తున్నాడా లేదా, చేయగలడా లేదా అనేది అది క్వాలిటీ చూస్తాను బేసిక్గా. నేను కథ చెప్పేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. సో నా బ్రెయిన్లో ఏముందో అదే తీసుకున్నాడు. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పిన కథని మనసులో పెట్టుకొని ఆ ఫార్మేట్లోనే చేసుకుంటూ వెళ్ళాడు. మీరు యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటి సార్ దీనికోసం? అడోబ్ ప్రీమియర్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాటోగ్రఫీ దేవేంద్ర సూరి పరవస్త అని చేశాడండి. తను మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ 100% చేశాడండి. మీకు విజువల్గా చూపిస్తోంది, కనపడుతుంది. ఒకవేళ నేను ట్రైలర్ టీజర్ ఇవేం రిలీజ్ చేయకుండా ఈ మాట చెప్తే అతిశయోక్తిలా ఉంటుంది. బట్ మీరు చూస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఫ్రేమ్ నాకు కావాల్సి తను డెబ్యూనే చాలా 100% న్యాయం చేశాడు. చాలా అద్భుతంగా మంచి ఫ్రేమింగ్, మంచి లైట్ విషయంలో చాలా కమాండ్ ఉంది తనకి. అవును, మంచి కమాండ్ ఉందండి. గ్రిప్పింగ్గా తీశాడు, చాలా గ్రిప్పింగ్గా తీశాడు. సో ఎవ్రీ క్రాఫ్ట్ నాకు నేను అనుకున్న దాన్ని రీచ్ చేశారండి, అది హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే దాని రిజల్ట్ అలా వచ్చింది. చూద్దాం ఇంకా మూవీ థియేటర్లో. ప్రీ ప్రొడక్షనా? సో ఇది యాక్చువల్గా నేను 5 years బ్యాక్ రాసుకున్నాను. 5-6 years అవుతుంది నేను ఈ స్టోరీ రాసి. ఆల్రెడీ రాసి పెట్టుకున్న స్టోరీ. సో స్టోరీ మీద నేను ఎక్కువ కూర్చోను కూడా. నేను మ్యాక్సిమం నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి. సో నేను ఎక్కువ ఎందుకో అది వచ్చేస్తుంది ఫ్లోలో. ఒక బేసిక్ ఐడియా వచ్చిందంటే, లైన్ ఆ ప్లాట్ దొరికిందంటే నేను ఒకసారి కూర్చున్నా అంటే సిస్టమ్ మీద వెళ్ళిపోతుంది ఫ్లోలో. సో అది గాడ్ గిఫ్ట్. సో దాని తర్వాత నేను ఎక్కువగా పెట్టింది ప్రీ ప్రొడక్షన్లో అంటే కాస్టింగ్ కోసమే అండి. కాస్టింగ్ కోసం బాగా టైం పెట్టాను, నాకు కావాల్సిన ఆర్టిస్టులు దొరకడానికి. అదే అండి, ప్రీ ప్రొడక్షన్లో అయితే మ్యాక్సిమం టైం నేను కాస్టింగ్ మీద పెట్టాను. ప్యారలల్గా నేను స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఎప్పుడో 5-6 years కింద రాసుకుంది కాబట్టి అప్డేటెడ్ వర్షన్ రాశాను. తర్వాత దానికి డైలాగ్ ఫార్మేషన్.
నేను మామూలుగా నాకు ఐడియా ఏది ఉంటే అది నేను రాసుకుంటానండి. అంటే నేను ఈ పర్టికులర్గా స్ట్రక్చర్ నేను ఎప్పుడు ఫాలో అవ్వను, ఇలా ఉండాలని ఏమవ్వను, నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఒక నావెల్ రాసినట్టు రాసేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. నేను జస్ట్ నేను ఎక్కువ నావెల్స్ అవి చదువుతూ ఉంటాను కాబట్టి అసలు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నేను కథ రాసుకుంటే ఎలా రాసుకుంటే అది రాసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ మీద. ప్లాట్ దొరికితే రాస్తామన్నారు కదా. సో యాక్చువల్గా ప్లాట్ అన్నప్పుడు మీరు 3 యాక్టర్ 4 యాక్టర్ 5 యాక్టర్ రాస్తారని చెప్పి, ఎందుకంటే మనం రాసుకునే స్ట్రక్చర్ బట్టే మనం నేను ఒక నావెల్ రాసినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతానండి. అంటే నేను ఫస్ట్ సినిమా రాయడం స్టార్ట్ చేయకముందు బ్రెయిన్లో చూసేస్తాను సినిమా, ఒక ప్లాట్ చూసేస్తాను, ఒక సీన్స్ కాకుండా కీ పాయింట్స్, స్టార్ట్ ఇలా అవ్వాలి, ఇలా స్టోరీ స్టార్ట్ అవ్వాలి, ఇలా క్యారెక్టర్స్ ఇలా ఎంటర్ అవ్వాలి, సో మిడ్ పాయింట్, ప్రీ క్లైమాక్స్, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్. సో ఈ ఫార్మేట్లో నేను ఒక సినిమా చూసేసుకుంటాను. సో స్క్రిప్ట్ రైటింగ్ వచ్చేసరికి సో దాన్ని ఇంకా బ్యూటిఫై చేయడం, డ్రామాటైజ్ చేయడం, సో డైలాగ్స్ తోటి, సో అదంతా బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోతాను. సెల్టెక్స్లో రాశాను. 40 days షూట్ చేసామండి. అది 215 వచ్చింది. మీరు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు మీకు ఏదైనా అదే దీన్ని కొంచెం బెటర్ గా చేస్తే బాగుండు అని అనిపించిన ఏదైనా సీన్ కానీ షార్ట్ కానీ, లేదా ఇంకొంచెం బెటర్ గా చూపించుండొచ్చు, అంటే విజువలైజ్ చేస్తుండొచ్చు అనిపించిన సందేశం కానీ అలాంటిది ఏం లేదు. నేను మ్యాక్సిమం అనుకున్నట్టు చేశాను. బట్ అలాంటిది అంటే బడ్జెట్ ఒకవేళ ఇంకా మంచి బడ్జెట్ ఉంటే ఇంకా వేరే స్కేల్లో చేసింది కదా అనే ఐడియా వస్తుంది. మీరు రాసుకున్నది అప్డేటెడ్ వర్షన్ ఒక 5-6 years బ్యాక్ రాసుకున్నాను. సో దాన్ని తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు అంటే బడ్జెట్ నాట్ మ్యాటర్స్, అదే ఇక్కడ దీన్ని ఇంకోలా కూడా కన్వే చేయొచ్చు కదా, ఇంకోలా కూడా చెప్పొచ్చు కదా. అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. నేను ఎవ్రీ సీన్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఇంకా చేసేటప్పుడు చాలా సార్లు నేనేనా ఈ కథ రాశాను, ఇంత బాగా రాశానా, ఇంత బాగా కథ విషయంలోనే ఇంత బాగా రాశానా అనిపించింది. ఏ టైంలో కూర్చొని రాశాను నేను అసలు ఇంత బాగా కథ రాశాను అంటే చాలా టిపికల్గా ఉంటుంది సీన్స్, సిచ్యువేషన్స్. వీళ్ళు కూడా చాలాసార్లు అంటారు ఎలా రాశాను కదా అని. అలా ఏం లేదండి. అంటే ఇలాంటి జోనర్ తీసుకున్నప్పుడు సో మీరు కొత్త పాయింట్ కదా, మనకి ఉన్న దాంట్లోనే కొత్త పాయింట్. సో ఇది ఎక్కడో చోట మీరైతే ఉత్తేజపడాలి లేదా అది మీకు ఎక్కడి నుంచి దొరికింది? అంటే కొన్ని ఏ సంఘటన మిమ్మల్ని ఈ కథ ఆలోచన మీ బుర్రలోకి? పర్టికులర్గా దీని నుంచి అనేమి తీసుకోలేదు. ఆలోచన ఏదైనా కొత్త కథ చెప్పాలి, కొత్తగా ఉండాలి, కొత్త కథ చెప్పాలి, ఒక స్ట్రైక్ అయిన పాయింట్ అది. స్టార్టింగ్ అదే మ్యాక్సిమం కొత్త కథ చెప్పాలి, ఏదైనా ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ రాయాలి, డిఫరెంట్గా ఉండాలి, అండ్ అన్నిటికీ స్కోప్ ఉండాలి, యాక్టింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీకి కావచ్చు. సో అన్నిటికీ ఒక స్కోప్ ఉండాలి, డైరెక్షన్ వాల్యూస్ తెలియాలి. సో ఒక డెబ్యూ మూవీ కదా, ఆబ్వియస్లీ దీంట్లో నా వర్క్ ఏంటనేది అందరికి తెలియాలి. సో ఇవన్నీ బేసిస్ మీద రాసిన కథ.